హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. ఇది వచ్చేసి నైట్ వ్లాగ్ అండి. నైట్ నుంచి నేను షూట్ చేసిన వీడియో అయితే ఇదే. నైట్ డిన్నర్ కోసం అనేసి చపాతీ అయితే చేసేస్తున్నాను. మా వారు అయితే కీమా తీసుకురమ్మనేసి చెప్పాను అనమాట. ఆయన అయితే కీమా తీసుకురావడానికి వెళ్ళారు. ఎండలు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి కదండి, అది కూడా ఏసీ కూడా పాడైంది. అందుకోసం అనేసి వంట అన్నది త్వరగా ప్రిపేర్ చేద్దాము అనేసి నేను త్వరగా 6 o'clock నుంచి వంట అయితే స్టార్ట్ చేసేసాను. రూమ్ అయితే బాగా వేడవుతుంది, మళ్ళీ వంట లేట్ అయింది అనేసి అంటే మళ్ళీ నైట్ పడుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా అనేసి నేను 6 o'clockకే స్టార్ట్ చేసేసాను వంట అన్నది. ముందుగా ఇక్కడ వచ్చేసి చపాతీ పిండి అయితే నేను కలిపేస్తున్నాను. మా వారు వచ్చేలోపు చపాతీ పిండి అన్నది కలిపి పెట్టేశాను. అంటే పిండి అన్నది నానుతుంది కదండి, పిండి ఎంత నానితే అంత మంచిగా వస్తాయి కదా చపాతీలు అన్నవి. అందుకోసం అనేసి ఎట్లయినా నేను ఒక 1/2 hour అయినా కానీ పిండి అన్నది నానబెడతాను. కలిపి పక్కన పెట్టేశాను అంటే బాగా స్మూత్గా వస్తాయి కదా అనేసి. ఇలాగ మనం పిండి అన్నది ఎంత సాఫ్ట్గా కలుపుకున్నాము అనేసి అంటే అంత సాఫ్ట్గా మనకి చపాతీలు అన్నవి వస్తాయి. ఇంకా పిల్లలు కూడా ట్యూషన్కి వెళ్ళారు. లడ్డు అయితే వెళ్ళాడు. లడ్డు ట్యూషన్ నుంచి వచ్చేలోపు నేనైతే ఇవే ప్రిపేర్ చేసేసి ఉంచేస్తాను. ఈలోపు మా వారు కూడా వచ్చేసి ఇంకా మటన్ కీమా అయితే తీసుకొచ్చేసారు. మటన్ కీమా చేసి నేను చాలా రోజులు అవుతుంది. పిల్లలు ఎక్కువగా చికెన్ అంటేనే ఇష్టపడుతూ ఉంటారు, మటన్ అంటే కొద్దిగా తక్కువ ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి మటన్ కానీ ఇలా కీమా కానీ ఏదైనా కానీ మటన్తో ఐటమ్ అయితే చాలా తక్కువే అనేసి చెప్పొచ్చు. ప్రతి వీక్ వాళ్ళు చికెన్ కావాలి అనేసి అడుగుతూ ఉంటారు. ఇంకా చాలా రోజులు అయింది కదా అనేసి నేను ఈరోజు అయితే కీమా తెప్పించేసాను. ఇది వచ్చేసి 1/2 kg మటన్ కీమా అండి. ఇంకా ఇక్కడైతే నేను మటన్ కీమాని అయితే వాష్ చేసేసుకుంటున్నాను. ఇలాగ జల్ల గిన్నెలో కనుక వేసుకున్నాము అనేసి అంటే ఎక్సెస్ వాటర్ అంతా మొత్తం కిందకి పోతుంది కదండి. మామూలు గిన్నెల కన్నా కానీ ఇలాగ జల్ల గిన్నెలు తీసుకున్నాము అంటేనే వాటర్ అన్నది మొత్తం కిందకి వెళ్ళిపోతుంది. ఇలాగ ఒక 3 to 4 times అయితే నేను కీమాని అయితే వాష్ చేసేసుకున్నాను. వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము అంటే వాటర్ అన్నది పూర్తిగా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. మనకి కొద్దిగా వాటర్ అన్నవి కూడా ఉండకుండా ఉంటుంది. ఇంక ఇక్కడైతే నేను కుక్ చేయడం కోసం అయితే స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. ప్యాన్ అయితే బాగా హీట్ అవ్వాలి. ఎప్పుడైనా కానీ నాన్ వెజ్ ఐటమ్స్ చేస్తున్నాను అనేసి అంటే కొద్దిగా ఆయిల్ అన్నది ఎక్కువే వాడుతూ ఉంటాను అనమాట. లేదు అనేసి అంటే నీచు వాసన వస్తుంది కదండి. కాబట్టి నాన్ వెజ్ అంటే కంపల్సరీ ఆయిల్ అన్నది కొద్దిగా ఎక్కువే వేస్తూ ఉంటాను. ఇంకా కేవలం నైట్ టైం చేస్తున్నాను కాబట్టి కొద్ది మసాలాలతోటే ఇది అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ముందుగా అయితే ఇక్కడ ఆవాలు వేసుకొని కొద్దిగా బిర్యానీ ఆకు కూడా వేసేసుకున్నాను. అవి కొద్దిగా ఫ్రై అయ్యే లోపు నేను ఒక మీడియం సైజు ఆనియన్ తీసేసుకొని చిన్నగా అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవచ్చు అండి. నేను తీసుకుంది 1/2 kg కీమా కాబట్టి ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ ఆనియనే వేసుకున్నాను. అంత ఎక్కువగా వేసుకున్నాము అన్నా కానీ మనకి టేస్ట్ అన్నది చేంజ్ అవుతుంది. కాబట్టి ఆనియన్ అయితే ఈ విధంగా కట్ చేసేసుకొని నేను వేసేసుకున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా ఇక్కడ. తర్వాత అలానే 3 గ్రీన్ చిల్లీ కూడా వేసుకున్నానండి. గ్రీన్ చిల్లీ వచ్చేసి బాగా కారంగా ఉన్నాయి, అందుకోసం అనేసి గ్రీన్ చిల్లీ 3 మాత్రమే వేసేసుకున్నాను. మనకి ఇలాగ డార్క్గా ఉన్న గ్రీన్ చిల్లీ అయితే కారం ఎక్కువగా ఉంటుంది కదండి. ఇప్పుడైతే ఇవే దొరుకుతూ ఉన్నాయి మనకు మార్కెట్లో, అందుకోసం అనేసి ఇవే తీసుకొచ్చేస్తున్నారు మా వారు. అవి కూడా 3 వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. ఇక్కడ లేతగా ఉన్న కరివేపాకు అయితే వేసేసుకుంటున్నాను. ఇలాగా కరివేపాకు దూస్తూ ఉన్నప్పుడు కాడలతో సహా వచ్చేస్తుందనమాట. ఇది వచ్చేసి చెట్టుకి తీసిన కరివేపాకు కాబట్టి చాలా లేతగా ఉంది. మనకి ఆనియన్స్, గ్రీన్ చిల్లీ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసేసుకుంటాను. మీరు కూడా ఇలాంటి ప్రాబ్లం అన్నది ఫేస్ చేస్తున్నారా అండి? కొత్తిమీర ఎంత స్టోర్ చేద్దాము ఫ్రెష్గా ఉండటం కోసం అనేసి అనుకున్నా కానీ ఆకైతే ఇలానే పండిపోతూనే ఉంటుందన్నమాట. ఇంకా పాడైపోయిన ఆకంతా సపరేట్ చేసేసుకొని నేను కట్ చేసి ఒక గిన్నెలో వేసేసుకున్నాను. ఈలోపు ఆనియన్, గ్రీన్ చిల్లీ కూడా ఫ్రై అయిపోయింది కదా. ఇంక ఇక్కడ ముందుగా వాష్ చేసుకున్న మటన్ కీమాని అయితే వేసేసుకున్నాను. ఒక హార్డ్లీ 10 minutesలో ఈ కర్రీ అన్నది ప్రిపేర్ చేసేసానండి నేను. ఇక్కడ వచ్చేసి
మటన్ కీమాను కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకున్నాను అనమాట. కలిపేసి మూత పెట్టేసుకున్నాము అనేసి అంటే నేను తీసుకుంది 1/2 kg కాబట్టి త్వరగానే కుక్ అయిపోతుంది అనేసి అనుకుంటున్నాను. కీమా అంటేనే మనకి చిన్న చిన్నగా కట్ చేస్తారు కదండి, చూసారా? ఒక 2 to 3 మినిట్స్లోనే మనకి ఇలాగ దాని లోపల ఉన్న వాటర్ అయితే లూజ్ అవటం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు దాంట్లోకి వచ్చేసి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను. అలానే ధనియాల పొడి కూడా వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. ఇవన్నీ హోమ్ మేడేనండి, నేను బయట నుంచి అయితే ఏమి తీసుకురాను అనమాట. పౌడర్లు అన్నవి తీసుకొచ్చేసి నేను మిక్సీ అయితే పట్టేసుకొని ఇంట్లోనైతే ప్రిపేర్ చేసేసుకుంటూ ఉంటాను. మనం ఇంట్లో చేసుకున్న దానికన్నా కానీ బయట కొన్న దానికి తేడా అయితే ఉంటుంది కదండి. అలానే ఇక్కడ నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఒక టేబుల్ స్పూన్ అయితే కారం కూడా వేసేసుకున్నాను. లైట్ మసాలాలతోటి కర్రీ అన్నది ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. నైట్ టైం అంటే మనం మసాలాలు అన్నవి ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది కదండి. అందుకోసం అనేసి మసాలాలు అయితే తక్కువ వేసేస్తున్నాను. ఇంకా సాల్ట్ అన్నీ సరిపోయినాయా లేవా అనేసి ఒకసారి చెక్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక గ్లాస్ వాటర్ అంటే ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. మనకి మటన్ అన్నది కుక్ అవ్వాలి కదా. ఇంకా పని వెంట పని ఉంటూనే ఉంటుంది కదండి. ఒక పక్కకి మళ్ళీ స్టవ్ మీదకి మార్చేసుకొని మళ్ళీ నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం కదండి చపాతీ పిండి. ఇంకా చపాతీలు అయితే చేసేస్తున్నాను. చపాతీలు ఒక్కొక్కటి చేసేసి స్టవ్ మీద వెంటనే కాల్ చేసాము అనేసి అంటే చాలా స్మూత్గా వస్తాయి. అలాగ ప్లేట్లు వేసేసుకొని అన్నీ చేసిన తర్వాత మళ్ళీ చేయాలి అంటే అవి ఎండిపోయినట్టు అవుతూ ఉంటాయి. కాబట్టి ఇలాగ చేసిన వెంటనే నేనైతే మళ్ళీ వాటిని అయితే కాల్ చేస్తూ ఉంటాను అనమాట. ఎంతమంది ఇలా చేస్తూ ఉంటారో ఒకసారి నా కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసేసేయండి. ఎక్కువగా అయితే ఇలానే చేస్తూ ఉంటారు అనేసి అనిపిస్తుంది. నాకు ఇలాగా పని వెంటనే చేసుకోవటానికి కొద్దిగా ప్లేస్ అయితే సరిపోవట్లేదు అనేసి అనిపిస్తుంది అనమాట. ఇంకొద్దిగా స్టవ్ దగ్గర కొంచెం ప్లేస్ ఉంటే బాగుండు అనేసి అనిపించింది. చాలా ఇబ్బంది అయిపోతుంది ఇట్లా ఏమన్నా చేసుకోవటానికి కానీ పెట్టుకోవటానికి కానీ. ఇట్లాగ స్టవ్ది బండ కట్టించేటప్పుడే కొద్దిగా ఎక్కువ స్పేస్తో కట్టిస్తే బాగుండు అనేసి అనిపించేసింది. ఇంకేం చేస్తామో, మనం పొరపాటు చేసాం కదా, ఇంకా తప్పదు. ఇంకొచ్చేసి ఇక చపాతీలు అయితే ఇలా కాల్ చేసుకుంటున్నాను. మా వారికి వచ్చేసి పుల్కాలు అయితే చేస్తాను. మాకైతే మాత్రం ఇలాగా కొద్దిగా ఆయిల్ అయితే వేస్తాను. ఆయిల్ వేసాము అంటే బాగా అంత ఎక్కువేమీ వేయలేండి, కొద్దిగా వేసినట్టు వేస్తూ ఉంటాను అనమాట. అంత ఎక్కువగా ఆయిల్ కూడా యూస్ చేయకూడదు కదా. పుల్కాలు అలవాటు చేసుకోవాలి అనేసి అనుకుంటున్నా కానీ ఎందుకో ఫస్ట్ నుంచి అలవాటు లేదు కదా, అట్లానే అనిపించేస్తుంది. ఇంకా చపాతీలు అయితే కాల్ చేస్తున్నాను. ఇక్కడ చపాతీలు కాలుస్తూనే ఒక పక్కన కూడా స్టవ్ మీద మటన్ కీమా అయితే పెట్టేశాను కదా. ఇంకా నేను ఒక చపాతీ చేస్తూ ఉంటే సమిద వచ్చేసి నేను కూడా చేస్తాను అనేసి అనింది. ఇంకా తను చపాతీ అయితే ఒత్తిస్తుంది ఇక్కడ నాకు. ఇంకా నేను చపాతీలు అయితే కాల్ చేస్తూ ఉన్నాను. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు అనేసి అంటే పేరెంట్స్కి అయితే పని కొద్దిగా తక్కువ అవుతుంది అనిపిస్తుంది కదా. మెయిన్ అబ్బాయిలు అమ్మాయిలు అని కాకుండా ఇద్దరు ఇలా చేస్తూ ఉంటే బాగుంటుంది. ఇంకా సమిద వచ్చేసి ఇక్కడ నాకు చపాతీలు అయితే ఒత్తిస్తుంటే ఇక్కడ నేనైతే చపాతీలు అన్నవి కాల్ చేస్తూ ఉన్నాను. వేడైతే బాగా ఎక్కువగా ఉందండి, అందుకే నేను త్వరగా వంట చేస్తూ ఉంటాను. ఏసీ వచ్చింది అంటే అంత ఇబ్బంది అయితే ఏముండదు. కాకపోతే ఏసీ లేదు, అది కూడా కాకుండా వెంటిలేషన్ లేదు మాకు. మెయిన్ వెంటిలేషన్ ఉంది అనేసి అంటే అంత వేడైతే ఉండదు. వెంటిలేషన్ లేక చాలా ప్రాబ్లం అయితే అయిపోతుంది అన్నమాట. ఏసీ కానీ కూలర్ కానీ ఉంటే బాగుండేది అనేసి అనిపిస్తుంది. ఏసీ తీసుకోకముందు కూలర్ అయితే వాడేవాళ్ళం. తర్వాత లడ్డూకి బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిపోయిన తర్వాత వెంటనే ఇంకా ఏసీ అయితే తీసేసుకున్నాం. అప్పటి నుంచి ఇంకా ఏసీనే వాడుతున్నాము. ఇలాగ చపాతీలు అయితే కాల్ చేసేసాను. ఇంకా వంట అన్నది త్వరగా చేసేసుకుంటే బాగుంటుంది కదండి. ఈ ఎండాకాలం వచ్చింది అంటే ఇలానే ఉంటుంది. చూసారా, కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయిందనమాట. వాటర్ మొత్తం లూజ్ అవుట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ వచ్చేసి మొత్తం డ్రై అయిపోయింది మన కీమా అన్నది. ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు. దీంట్లోకి రైస్లోకి పక్కన ఈ కీమా పెట్టుకొని చారు కానీ పప్పు చారు కానీ ఏమైనా వేసుకొని తిన్నాము అంటే ఇంకా అదిరిపోతుంది అనమాట. చపాతీలో కూడా సూపర్ కాంబినేషన్ అనేసి చెప్పొచ్చు. ఇక్కడ నేను కొద్దిగా గరం మసాలా వేసేసి పైన ఇంకా కొత్తిమీర వేసేసుకున్నాను. ఒకసారి కలిపేసుకుంటే మనకి మటన్ కీమా అయితే రెడీ అయిపోయినట్లే. ఇక్కడ
ఇంకా పిల్లలకైతే పెట్టేస్తున్నానండి. అసలుకి గాలి అయితే ఆడట్లేదు. ఇంకా ఒక పక్కన నేను స్టవ్ కూడా క్లీన్ చేసేసుకుంటాను. వంట చేసిన వెంటనే స్టవ్ వేడిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా చల్లటి నీళ్ళు వేసేసి నేను స్టవ్ క్లీన్ చేశాను అనేసి అంటే స్టవ్ అనేది నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట. అందరికీ తెలిసే ఉంటుంది కదా, చాలా వీడియోలో నేనైతే షేర్ చేసేసుకున్నాను. నా స్టవ్ వచ్చేసి హాట్ వాటర్తో క్లీన్ చేయాలి కదా, ఇలా వేడిగా ఉన్నప్పుడే క్లీన్ చేసేస్తాను. ఇంకా పిల్లలకి పెట్టేసి నేను కూడా తినేసి పడుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మనమైతే రెడీ అయిపోవాలి కదా. ఇదేనండి ఈరోజుటికి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.